అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఏంటంటే మనకి కొత్తవారు గానీ, పాతవారు గానీ ఎవరైనా సరే మనం ఊక్సులు, కాజాలు వేసుకుంటూ ఉంటాం. వేసుకునేటప్పుడు మనం స్టీల్‌వి వాడుతూ ఉంటాం. లేకపోతే గోల్డ్‌లో వాడుతూ ఉంటాం. ఏవైనా సరే కొన్ని రోజులకైతే పింపురు నాటేస్తూ ఉంటాయి. ఆ పింపురు నాటేటప్పుడు మనకి బ్లౌజ్ అనేది కూడా పాడైపోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా అయితే మీరు యూజ్ చేయండి. మనకి డబ్బులు కూడా చాలా వరకు సేవ్ అవుతాయన్నమాట. మనం ఊక్స్ వేసుకునేటప్పుడు మనం కాజాని మనం స్టీల్లో వేస్తూ ఉంటాం కదా, దానికి బదులు మనం అదే దారంతో వేసుకుంటే మనకి చాలా అంటే చాలా వరకు మనకి మనీ సేవ్ చేయొచ్చు. అలా అని జాకెట్ కూడా ఇచ్చేవారికి కూడా ఒకవేళ దారం అనేది తెగిపోయినా కూడా మనం ఇంకోసారి దారాలతో ఇచ్చేసి మనం అనేది కాజా అనేది ఇవ్వచ్చు అనమాట. అదే మనం స్టీల్లో వేస్తే అది కొన్ని రోజులకి పింపురు నాటి ఆ బ్లౌజ్ కాడ అలా అలా మరకలాగా అయిపోతూ ఉంటుందన్నమాట. అది మనకి ఎలా అంటే పింపురు నాటేసేటప్పుడు మనకి మరక అనేది అయిపోతూ ఉంటుంది. బ్లౌజ్ ఎంత రేటు బ్లౌజ్ అయినా మనకైతే వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అప్పుడు మనం క్లాత్ని తిరిగి వేయడం అవన్నీ మనకి చాలా కష్టం అనమాట. వాటికి బదులు మనం క్లాత్తో వేసుకున్నాం అనుకోండి, అదే మనం నూలుతో వేసుకున్నాం అనుకోండి, ఆ నూలు అనేది తెగిపోయినప్పుడు కూడా మనం నూలు కరెక్ట్గా మళ్ళీ అదే ప్లేస్లో అయితే వేసుకోవచ్చు. అందువల్ల ఈరోజు నేను నూలుతో మీకు ఎలా కాజా వేయాలనేది మీకు చూపిస్తున్నాను అనమాట. కొత్తవారైనా పాతవారైనా ఎవరైనా ఇది కంపల్సరీగా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చూడడానికి చాలా లుక్గా ఉంటుంది. పాతకాలంలో అందరూ ఇలానే వేసేవారు. ఇప్పుడైతే మనకి స్టీల్లో కాజాలు రావడంతో స్టీల్లో వేసేస్తున్నాం, కానీ అప్పట్లోనివి ఇవే బెటర్ అనమాట. అప్పుడు చాలా ఇవే బాగా వేసి బాగా ఉండి చాలా వరకు ఇవే రన్ అయ్యేవి. ఇప్పుడైతే అందరూ అవి వాడుతున్నారు. స్టీలు, సిల్వర్, గోల్డ్ అని చాలాలో వాడుతున్నారు. ఏవైనా సరే కొన్ని రోజులకి పింపురు నాటేస్తూ ఉంటే మనం వాటర్లో తడుపుతూ ఉంటాం కాబట్టి, అందువల్ల మీరైతే ఈ విధంగా కాజాని మనం ఏదైనా దారంతో వేసుకునే కాజా అయితే చాలా గట్టిగా ఉంటుంది. మనము వేసుకునే విధానం మెయిన్ రావాలన్నమాట. ఇక్కడ ఈ కాజా నేనైతే చాలా వరకు ఎంతోమందికి అయితే నేను చెప్పడం జరిగింది. నేను క్లాస్కి వెళ్ళేటప్పుడు అయితే అసలుకి ఈ కాజా వేయడం ఎవ్వరికీ రాదనమాట. నేనైతే ఎంతోమందికి క్లాస్కి వెళ్ళేటప్పుడు ఈ కాజా నేర్పానమాట. ఇప్పుడు ఇవి ఇక్కడ చాలా వరకు ఇప్పుడు ఇవే వాడుతున్నారు. మనకి ఆ స్టీల్లో వాడిన బదులు మనం ఇవే వాడుకుంటే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. అలానే మంచి జాకెట్ కూడా ఏం పాడవకుండా కూడా ఉంటుందన్నమాట. అందువల్ల మీరైతే ఈ స్టీల్ వాడకుండా మనకి ఈ దారంతో కాజా వేసుకోవడం అయితే మీరు కంపల్సరీగా వేసుకోండి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది బాగుంటుంది, చూడడానికి మంచి లుక్గా ఉంటుందన్నమాట. అదే మీకు అది రాదు కదా, నేను ఈ స్టీలే వాడుతాను అంటే కూడా అది కూడా మీరు ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తున్నాను. అందరూ ఈ వీడియో చూసి కొత్తవారు కానీ పాతవారు కానీ మెయిన్ బిగినర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా వేయాలి ఏంటనేది వాళ్ళకి కొంచెం టెన్షన్గా తెలియదు అనమాట. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయంటే ఇలాంటివి అనమాట. ఈ ముందుగా మనం బ్లౌజ్ కుట్టడానికి కానీ నేర్చుకోవడానికి కానీ వెళ్ళేటప్పుడు మనకి ముందుగా ఇవే మప్పుతూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర కాజాలు వేయడము, ఉక్స్ వేయడము, ఇలా జాకెట్లకి వేయడమే మప్పుతారనమాట. అవి నేర్చుకున్నాక మనమైతే మిషన్ తొక్కడం కానీ అది అన్నీ మప్పుతూ ఉంటారు. అవే మనం ఇంటికాడ ఇలా సింపుల్గా వేసుకొని నేర్చుకొని వెళ్ళిపోతే మనకైతే అక్కడ సింపుల్గా వేసుకోవడం అనేది మనకి ఈజీ అవుతుంది. అందువల్ల మీ అందరి కోసం అయితే ఈ వీడియో నేనైతే చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఈ ఊక్స్ బదులు మీరు దారంతో వేసిన కాజా మీరు కానీ యూజ్ చేసుకున్నారంటే మీ అందరికీ ఈజీగా ఉంటుంది. అలానే అప్పట్లో కానీ ఇప్పట్లో మరి వాడుతున్నారో లేదో నాకు తెలీదు. కొంతమంది అయితే వాడుతున్నారు. మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళందరూ అయితే ఇలా గుండీలకు కాజాలని వేరేగా ఉంటాయి కదా, అవైతే ఇప్పుడు చాలా వరకు కొందరు వాడుతూనే ఉన్నారు. అవేమీ మాయం అవ్వలేదనమాట. అవన్నీ వాడుతున్నారు. కొందరు వాడుతున్నారు, కొందరు వాడట్లేదు. అలాంటి వాళ్ళకి మనం గుండీ ఎలా వేయాలి, గుండీకి కాజా ఎలా వేయాలి, ఆ కాజా అనేది చాలా సింపుల్గా మనం ఎలా కట్ చేసుకోవాలి, మనకి రిస్క్ లేకుండా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తున్నాను అనమాట. కాజా అనేది కట్ చేసేటప్పుడు నీట్గా కొంచెం మనం, ఎందుకంటే మనకి షార్ప్గా ఉన్నదనుకోండి కత్తిరి కొంచెం పెద్దగా అయిపోతుంది. అందువల్ల చిన్నగా మనం ముందుగా డాట్ కానీ పెట్టుకుంటే ఆ డాట్ మీద కరెక్ట్గా కట్ చేసేయడం అయిపోతుంది అనమాట. ఒకవేళ పెద్దది కొంచెం మనం కట్ చేసేటప్పుడు కొంచెం పెద్దదైపోయినా కూడా అది కుట్టేటప్పుడే మనం చిన్నది కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఈ కాజా అనేది మన గుండీలు కాజాలు అనేవి
అసలు ఇప్పుడు చాలా అంతరించిపోతున్నాయన్నమాట. ఎవరు ఊక్సులు తప్ప ఎవరు వేయట్లేదు. అప్పట్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నవారు అంటే అప్పడోళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా! వాళ్ళైతే ఇవే కంపల్సరీగా వాడుతున్నారనమాట. ఎక్కడో గాని వాడుతూనే ఉన్నారు చాలా వరకి. అందువల్ల అయితే వాళ్ళు కూడా ఇవి కూడా వేయమన్నప్పుడు కూడా మన కొత్తవారు ఎవరికైనా ఇలాంటి బ్లౌజెస్ వచ్చేటప్పుడైనా వాళ్ళు ఎలా వేయాలి ఏంటనేది అనమాట. ఇలా కూడా మనం అయితే వాళ్ళకి వేసి చూపించవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీకైతే మొత్తం నేను గుండీలకి కాజాలు ఎలా వేయాలి, ఊక్స్లకి ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను. మీకు ఇంకేం డౌట్లు ఉన్నా, మీకు ఇంకే మిషన్ గురించి ఇంకేం చెప్పాలనుకున్న మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే నాకు మీరు కామెంట్ చేస్తే తప్ప నేను చేయడం అవుతుందనమాట. మీరు లేకపోతే నాకు తెలిసిన వరకు నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఈ విధంగా అయితే మనకి కాజాల గుండీలకి ఎలా కాజాలు వేయడం అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు నేను చూపించాను. మీరు అందరూ వీడియో ఫుల్గా చూసి కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేస్తే కదా మరి కొంతమందికి తెలియని బిజినెస్ కూడా చేరుతుంది. కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.